హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఆలు పరాటా ఎలా చేసుకోవాలో చూద్దానండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ కుక్కర్లో ఇలా 150 ml వాటర్ వేసి ఆ తర్వాత వాష్ చేసుకొని కట్ చేసుకున్న ఆలూస్ని స్కిన్తో ఉండగానే అలా గిన్నెలో వేసి ముక్కలు ములిగే వరకు వాటర్ వేసి ఆ తర్వాత ఇలా జల్లి ముక్కుడు పెట్టి లిడ్ని క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. అవి అలా ఉడుకుతూ ఉండగా మనం పరోటాస్కి పిండి కలుపుకుందాం. ఇక్కడ నేను 4 cups గోధుమ పిండిని తీసుకున్నాను. రుచికి తగిన సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీకి తగినట్లు మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇలా నీట్గా సాఫ్ట్గా ఉండేటట్లు చూసుకుంటూ మరీ పల్చగాను కాకుండా గట్టిగాను కాకుండా స్మూత్ టెక్స్చర్ ఉండేలా పిండి ముద్దని కలుపుకోవాలి. ఎంత బాగా ఇలా నీట్ చేసుకుంటే మన పరోటాస్ అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత ఒక 2 teaspoons ఆయిల్ని పైన వేసి మళ్ళీ ఒకసారి నీట్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. కనీసం ఒక 20 to 30 minutes ఇలా పిండి ముద్దని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ, మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు ఇంకా కొంచెం కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఉడికిన బంగాళదుంప ముక్కల్లో హాట్ వాటర్ని డ్రైన్ చేసి కోల్డ్ వాటర్ వేసి ఒకసారి వాష్ చేసి ఆ తర్వాత ఇలా స్కిన్ని పీల్ ఆఫ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద హై ఫ్లేమ్లో అల్యూమినియం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1 teaspoon జీలకర్ర పొడి, 1 teaspoon ఉప్పు, 1 teaspoon కారం, 1/2 teaspoon పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని స్కిన్ పీల్ ఆఫ్ చేసిన బంగాళదుంపల ముక్కల్ని ఇందులో వేసేసి ఇలా క్రష్ చేయండి. క్రష్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్కని ఇలా పైన పిండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా పరోటాలు చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇలా రౌండ్గా చిన్ని పిండి ముద్దను తీసుకొని ఇలా ఒత్తుతూ స్టఫ్ పెట్టడానికి వీలుగా ఉండే ఆకారంలో తయారు చేయండి. ఆలూని పెట్టిన తర్వాత ఇలా పిండి ముద్దని క్లోజ్ చేసి జాగ్రత్తగా చపాతీలులా ఒత్తండి. ఆ తర్వాత స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెనం పెట్టి వేడైన తర్వాత పరోటాని వేసి కొంచెం సేపు ఒక సైడ్ కాలిన తర్వాత 1 teaspoon వరకు ఆయిల్ వేసి ఇలా ఒత్తుతూ 2 sides గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపాలి. ఇలా పరోటాస్ చేసుకుంటే కర్రీ కూడా అవసరం లేదు. 2 sides బాగా కాల్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.